మరలా చెప్తున్నాను, న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడ కూడా స్థానిక సంఘము ఒక కుటుంబం చేతుల్లో ఉండాలి అని చెప్పట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా కూడా నా మాట ఏ మాత్రము వినకుండా, లెక్క చేయకుండా చాలామంది దేవుని సేవకుడిగా నేను వచ్చిన తర్వాత వచనం చెప్పుకుంటూ వెళ్తున్నాను. నేను చెప్తున్నాను, స్థానిక సంఘం కుటుంబాల చేతుల్లో ఉండకూడదు, ఒకే కుటుంబము స్థానిక సంఘాన్ని మీద అధికారం చెలాయించకూడదు అని చాలాసార్లు చెప్పాను. అయినా కూడా ఏ మాత్రము చెవి ఇవ్వకుండా చేసుకుంటా వెళ్తున్నారు. వాళ్ళు కూడా దేవుని తీర్పులో నిలబడతారు, దేవునికి లెక్క చెప్తారు. నేను మరలా అగైన్ మనం హోల్ న్యూ టెస్ట్మెంట్ చూసి మొత్తం, ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ తిమోతి చెప్పినప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా వెళ్ళి చూపించాను. ఈ లీడర్షిప్ రోలు స్త్రీకి కాదు, ఈ లీడర్షిప్ రోలు కుటుంబానికి కాదు, ఈ రెండు కాదు అని నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది అంగీకరించం అంటున్నారు. అంగీకరించం. నేను దేవుని వాక్యం మేము ఏం చేయాలనుకున్నామో అది చేస్తాము, ఎవరు ఆపుతారో మమ్మల్ని చూస్తామంటున్నారు. నేనేమంటానంటే, ఎవరు ఆపరు. నువ్వు దేవునికి విరుద్ధంగా పనిచేస్తున్నావు కాబట్టి దేవుడు ఆపుతాడు నిన్ను, తర్వాత నువ్వు వెళ్ళి దేవుని తీర్పులో నిలబడతావు. అంతకు మించి నేనైతే వీళ్ళకి ఇవ్వగలిగినటువంటి జ్ఞానం ఇంకా ఏం లేదు. ఎందుకంటే వీళ్ళకి జ్ఞానము ఇష్టం లేదు, దేవుని వాక్యానుసారమైన జ్ఞానము ఇష్టం లేదు, అంగీకరించడానికి ఇష్టపడలేదు.